మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. రాత్రి యూనివర్సిటీలో చిరుత సంచరిస్తూ విద్యార్థుల కంటపడింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను విద్యార్థులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. రాత్రి యూనివర్సిటీలో సంచరిస్తూ విద్యార్థులు కంటపడింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను విద్యార్థులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. లేటెస్ట్ ఇన్ఫో నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, యాక్చువల్గా చిరుత సంచారం పిల్లలు ఎప్పుడు తీశారు ఈ వీడియో అది, అండ్ ఏం చెప్తూ ఉన్నారు? ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అంటే గత కొద్ది రోజులుగా తిరుపతి సమీపంలోని ఎస్ యూనివర్సిటీ అలాగే వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం ఎక్కువగా ఉంది. అంటే 2 రోజులకు ముందు ఎస్ యూనివర్సిటీ ప్రాంగణంలో అంటే ఉద్యోగులు నివాసం ఉంటున్న క్వార్టర్స్ లో యొక్క చిరుత సంచారం ఉన్న దృశ్యాలు కూడా మనం చూసాం. అదే విధంగా నిన్న రాత్రి వేదిక్ యూనివర్సిటీ హాస్టల్ పరిధిలో కూడా యొక్క చిరుత సంచరిస్తున్నట్లు విద్యార్థులు కూడా ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో తీసిన పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా దీనికి సంబంధించి అంటే గత 2-3 రోజులుగా చిరుత సంచారం ఎక్కువగా ఉంది. శేషాచల అటవీ ప్రాంతానికి ఈ యొక్క అలిపిరి సమీపంలో ఉండడం వల్లే ఎక్కువగా చిరుతపులులు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఎవరైతే ఈ క్వార్టర్స్ లో ఉన్న నివాసం ఉంటున్న ఉద్యోగులు గాని ఆ సిబ్బంది గాని ఆ యొక్క వ్యర్థ పదార్థాలను ఎక్కువగా అంటే ఆ పరిసర ప్రాంతాల్లో వేయడం వల్ల వాటి కోసం కుక్కలు గాని అలాగే అడవి జంతువులు అంటే పందులు జింకలు ఇవన్నీ రావడం వల్ల వాటి కోసం చిరుతపులు వచ్చి వాటిని వేటాడటం జరుగుతోంది. అంటే గతంలో కూడా 2 నెలల ముందు అంటే ఆగస్టు 18వ తారీఖున ఎస్వి యూనివర్సిటీ పరిపాలనా భవనం వెనుక కూడా చిరుతపులిని బంధించడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క చిరుతపులిని కూడా మామూలు అటవీ ప్రాంతంలో వదిలిన పరిస్థితి కూడా ఉంది. అంతకుముందు జూన్ లో కూడా వేదిక్ యూనివర్సిటీలో ఒక చిరుతపులిని కూడా బంధించడం కూడా జరిగింది. దాన్ని నల్లమల్ల అడవుల్లో కూడా వదలడం కూడా జరిగింది. తరచూ ఈ యొక్క అడవి జంతువులను వేటాడుతూ ఆ యొక్క చిరుతపులులు జనవాసాల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా మన అలిపిరి సమీపంలో ఉన్న జూ పార్క్ రోడ్ లో కూడా 2 వీలర్ లో వెళ్తున్న వాహనదారులను కూడా ఈ యొక్క చిరుతపులు వెంబడించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే పూర్తిగా అటవీ ప్రాంతానికి సంబంధించి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతంలో ఈ యొక్క చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. మరో బ్రేకింగ్. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలంటూ ఓ మంత్రి రాసిన లేఖ కలకలం రేపింది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ ఈ నెల 4న సీఎం సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలియవచ్చింది. లేఖ ఉదంతం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం లేచింది. ప్రభుత్వ మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాల ఆవరణలు, క్రీడా మందిరాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు బైఠక్, సాంఘిక్ పేరిట కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించకూడదని, వాటిని నిషేధించాలని ఆ లేఖలో ప్రియాంక్ ఖర్గే కోరారు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికే ముప్పు ఏర్పడుతుందంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే పాఠశాలలు కావచ్చు, కళాశాలల మైదానాలు, ప్రభుత్వ స్థలాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ లౌకికవాదం, భారతీయ ఏకతకు వ్యతిరేకంగా నినాదాలిస్తున్నారు.
రాజ్యాంగాశయాలకు వ్యతిరేకంగా విషభావాలను నింపుతున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల అనుమతి లేకుండా పెద్ద కర్రలు చేతబట్టి సాములు చేస్తూ ప్రదర్శనలిస్తూ బాలలు యువకుల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే విద్యాసంస్థలు, ఉద్యానవనాలు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని దేవస్థానాల ఆవరణల్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించే బైఠక్, సాంఘిక్ తదితర కార్యక్రమాలపై నిషేధం విధించాలని ఆయన ఆ లేఖలో విన్నవించారు. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలంటూ ఓ మంత్రి రాసిన లేఖ కలకలం రేపింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ ఈ నెల 4న సీఎం సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలియవచ్చింది. లేఖ ఉదంతం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం లేస్తోంది. ప్రభుత్వం మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాల ఆవరణలు, క్రీడా మందిరాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు బైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకూడదని, వాటిని నిషేధించాలని ఆ లేఖలో ప్రియాంక్ ఖర్గే కోరారు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకిక వాదంతో పాటు రాజ్యాంగానికి సైతం ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు లైవ్లో. రాజు, ఏం జరుగుతోంది ఇప్పుడు దీనిపై? అంటే ఈ లేఖపై ప్రభుత్వం ఏమైనా ఆలోచనలో పడిందా? అండ్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా రియాక్షన్స్ ఇస్తూ ఉన్నారా? అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సీనియర్స్ ఏమైనా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారా? మన కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కర్ణాటక గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు రాసినటువంటి లేఖలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఇటీవల శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి వేళలో పెద్ద ఎత్తున బైఠక్, అదేవిధంగా సాంఘిక్ అనేటటువంటి కార్యక్రమాలను, భారీ ప్రదర్శనలను కూడా నిర్వహిస్తూ ఉంది. దేశమంతటా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒక ర్యాలీలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు ఈ నెల 4వ తేదీన ఒక లేఖ రాశారు. అందులో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ బహిరంగంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాలను కర్ణాటక రాష్ట్రంలో నిషేధించాలంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ సహాయంతో, ఆర్థిక సహాయంతో నడిచేటటువంటి విద్యాలయాలు కావచ్చు, స్కూల్స్, పాఠశాలలతో పాటు కానీ దేవాలయాల ఆవరణలో, క్రీడా ప్రాంగణాల ఆవరణలో కూడా ఇటువంటి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిషేధించాలి అనేటటువంటి లేఖను కూడా సీఎం సిద్ధరామయ్యకు రాసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లేఖ పైన సీఎం సిద్ధరామయ్య ఉన్నతాధికారులు దీన్ని పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేయాలంటూ కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అటు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి వేళలో ఈ విధమైనటువంటి లేఖ వెలుగులోకి రావడం, అంతేకాకుండా ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని, అదేవిధంగా కర్రసాములు నిర్వహిస్తూ ప్రదర్శనలు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బైఠక్, సాంఘిక్ కార్యక్రమాలను కూడా నిషేధించాలనేటటువంటి కోణంలో కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ఈ యొక్క వివిధ రకాల కర్రలు, మరోవైపు ఈ యొక్క కర్రసాములతో పాటుగానే వివిధ ప్రదర్శనలు చేపట్టడం కూడా ఎటువంటి పోలీసులు అనుమతి తీసుకోకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పైన కూడా ఆయన ఆక్షేపం తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు
ఆర్ఎస్ఎస్ తీరు పైన కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రియాంక్ ఖర్గే. అయితే ఈ నేపథ్యంలో ఆయన లేఖ బయటికి రావడం తో కూడా ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కీలక నేతలు, మరోవైపు బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క ప్రియాంక్ ఖర్గే రాసినటువంటి లేఖలో ప్రధానంగా ఏకీకృతకు, మరోవైపు భారత లౌకికవాదానికి, రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చిన్నారుల్లో, యువతీ యువకుల్లో విషబీజాలు నాటేటటువంటి ఆలోచనలో విషబీజాలు నాటేటటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. వీటిని పూర్తి స్థాయిలో నిషేధించాలి. మరోవైపు దేశానికి, దేశ రాజ్యాంగానికి కూడా భవిష్యత్తులో ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నటువంటి పదాలను కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ కూడా పెద్ద ఎత్తున దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రస్తుతం మాజీ ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ వల్లనే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ను నిషేధించడం తన వల్ల కాలేదు, మీతోనే ఏమవుతుంది అనేటటువంటి కామెంట్స్ను బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి వేళలో సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బైఠక్, వీటితో పాటుగానే ర్యాలీలు, సాంఘిక కార్యక్రమాలను కూడా నిషేధించాలని రాసినటువంటి లేఖ దుమారం, రాజకీయ వర్గాల్లో కూడా దుమారం రేపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు. రిజర్వేషన్లపై తాడోపేడో తేల్చుకోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ కూడా సమగ్రంగా ఆ పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు 50% పెంచకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన తరుణంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో పాటు పలువురు నిపుణులతో చర్చించారు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందే అని పట్టుదలతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించడానికి నెల 16న సమావేశం అవుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తరువాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో పలు కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్ట్ నిర్దేశించింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి 2 టెస్టులు పాస్ అయింది. 3వ సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం చూస్తే
రాష్ట్రంలో 56% పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ 42% కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67% అయ్యాయి. సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50% మించకూడదు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. అందుకోసమే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా అవుతోంది. ఫలితం కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడం లేదు. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలనుకుంటోంది ప్రభుత్వం, పూర్వాపరాలేమిటి? బీసీ రిజర్వేషన్ పైన హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా దీనికి సంబంధించి చర్చించారు. ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో హైకోర్టు యొక్క బీసీ రిజర్వేషన్ 49% సంబంధించిన జీవో నంబర్ 9 పైన స్టే విధించింది. కాబట్టి ఈ స్టే ఎత్తివేయాలంటూ కూడా హైకోర్టులో ఒక స్పెషల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాదులు అభినవ్ మను సింధితో పాటు సిద్ధార్థ సరే కూడా దీనికి సంబంధించి కూడా ఒక వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా వాదనలో సుప్రీంకోర్టు హైకోర్టులో దేనిపైన గ్రౌండ్ లెవెల్స్ లో దీనికి సంబంధించి స్టే విధించిందో అదే తరహా సంబంధించి పూర్తిగా సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల యొక్క వాదనలు వినిపించనున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడా కూడా దీనికి సంబంధించి తాము 50% రిజర్వేషన్ దాటలేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ అంటే బీసీ సంబంధించిన కులగణ అంకాల ప్రకారమే 42% రిజర్వేషన్ కల్పించామంటూ కూడా ఎక్కువ వాదనలు వినిపించింది. అయితే మొత్తం టోటల్ గా చూస్తే మాత్రం 50% కంటే ఎక్కువగా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి కూడా పూర్తిగా ఉందంటూ కూడా ఒక హైకోర్టులో యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఇందులో కులగణాంకాల ప్రకారమే సంబంధించి తాము యొక్క రిజర్వేషన్ ప్రకటించామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించిన కానీ హైకోర్టు మాత్రం పిటిషన్ సంబంధించిన వాదనలను ఏకీభవిస్తూ వారి యొక్క స్టే కూడా విధించింది. దీనిపైన సుప్రీంకోర్టులో ఈ రోజు ఏ విధమైన వాదనలు వినిపిస్తారు, దీనికి సంబంధించి హైకోర్టులో వినిపించిన వాదనలకు డిఫరెంట్ గా యొక్క వాదనలు వినిపిస్తారా, ఏ అంశాలను పూర్తిగా ఈ యొక్క ముఖ్య సంబంధించి నోటుగా తీసుకొని విచారిస్తారని మాత్రము చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అందరి చూపు కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన ఉంది కాబట్టి హైకోర్టులో మాత్రం ఇచ్చే తీర్పు కావచ్చు, అయితే ఈ యొక్క ప్రభుత్వం తరఫున వినిపించే వాదనలు కావచ్చు, దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆసక్తిగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మాత్రం ఆసక్తిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్. ఇక ఇవాళ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ రోజు నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు కూడా అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11 జరుగుతుంది. కౌంటింగ్ నవంబర్ 14న యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీ వెళుతున్నారు. చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటిస్తారు. ఢిల్లీలో నిర్వహించనున్న సిఐఐ కాంక్లేవ్లో చంద్రబాబు పాల్గొంటారు. రేపు గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకుంటారు. 84,000 కోట్లతో విశాఖలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, నారా లోకేష్ల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరగనుంది. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి పయనమవ్వనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళుతున్నారు. చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటిస్తారు. ఢిల్లీలో నిర్వహించనున్న సిఐఐ కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రేపు గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకుంటారు. 84,000 కోట్లతో విశాఖలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, నారా లోకేష్ల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరగనుంది. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి పయనమవుతారు. కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ కుటుంబం మొత్తం ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒకటి కడప నగరంలో చోటు చేసుకుంది. 7 ఏళ్ల వయసున్న శిశువుతో కలిసి భార్యాభర్తలు గూడ్స్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. అందరినీ ఈ ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. కడప నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుంతకల్ నుంచి రేణిగుంటకు వెళుతోన్న గూడ్స్ ట్రైన్ కింద పడి శ్రీరాములు, శిరీష, రిత్విక్ అనే కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే కడప నగరంలోని శంకరాపురానికి చెందిన వారిగా మృతులను రైల్వే పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం 3 మృతదేహాల్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వచ్చినాడు పోయినాడు. మా బిడ్డ సార్ ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ కుటుంబం మొత్తం ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. 7 ఏళ్ల వయసున్న శిశువుతో కలిసి భార్యాభర్తలు
గూడ్స్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఈ ఘటన పూర్వాపరాలేమిటి? ఇది అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. థ్యాంక్ యూ రమణ. కడప నగరంలో విషాదం చోటు చేసుకుంది. 3 సభ్యులతో ఉన్నటువంటి ఓ యువ కుటుంబం ఉన్నపలంగా ఒకే నిర్ణయం తీసుకొని ఉసురు తీసుకున్నారు. ఈ ఘటనలో దాదాపుగా 7 ఏడాది వయసున్నటువంటి చిన్నారి ప్రాణాలు సైతం అనంత వాయువుల్లో కలిసిపోవడం సమాజాన్ని కలిసివేసేటటువంటి అంశం. వచ్చిన ఒడిదుడుకులను, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించుకోవాల్సింది పోయి ఒకరినొకరు నిందించుకుంటూ కుటుంబాలే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి అంశాలు అత్యంత కలవరపరిచే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇవాళ తెల్లవారుజామున కడపలో చోటు చేసుకుంది. శంకరాపురం ప్రాంతానికి చెందినటువంటి శ్రీరాములు, శిరీష చూడముచ్చటైనటువంటి జంట. కుటుంబ సభ్యులతో ఉంటున్నటువంటి ఈ ఇద్దరికి రితేష్ అనేటువంటి 7 ఏడాది వయసున్న బాబు కూడా పుట్టాడు. ఈ కొడుకు పుట్టాడనేటువంటి ఆనందంతో అల్లారు ముద్దుగా పెంపకానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ ఇద్దరు దంపతులకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని తెలుస్తుంది. ఇలాంటి అనేకమైనటువంటి కారణాలతో అన్యోన్యమైనటువంటి జంట మధ్య ఇటీవలి కాలంలో తగాదాలు కూడా మొదలయ్యాయని కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే అటు భార్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, తర్వాత భర్త అయినటువంటి శ్రీరాములు కుటుంబ సభ్యుల నుంచి కూడా తగినటువంటి సహకారం అందకపోవడంతో ఈ ఆర్థిక సమస్యలు మరింతగా పెరిగిపోయాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు ఉన్నటువంటి అంటే శ్రీరాములు తర్వాత శిరీష దంపతులు ఒక నిర్ణయానికంటూ వచ్చి తెల్లవారుజామున ఇక్కడే ఉంటున్నటువంటి అంటే నగరానికి సమీపంలో ఉంటున్నటువంటి రైల్వే స్టేషన్ అంటే కడప కృష్ణాపురం మార్గ మధ్యంలో ఉంటున్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. సరిగ్గా గూడ్స్ టైం వచ్చేటువంటి సమయానికి ముగ్గురు అంటే తమతో తీసుకెళ్లినటువంటి కుమారుడు 7 ఏడాది వయసున్నటువంటి కుమారుని కూడా తీసుకొని ఆ గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు పోగొట్టుకోవడము నగర భాషలనే కాదు మొత్తం సమాజాన్ని బాధించే అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రైల్వే సిబ్బంది స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఈ ముగ్గురి మృతదేహాలను స్థానికంగా ఉంటున్నటువంటి రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇద్దరి అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇద్దరు కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు, గగ్గోలు పెడుతున్నారు. విషయము ఇంతవరకు వస్తుందనేటువంటి విషయం తెలిసి ఉంటే కనుక ఇంత బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎవరికి చెప్పుకోకపోవడంతోనే వీళ్ళందరూ అంటే చెప్పుకోక విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పుకోక వాళ్ళే ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని తీవ్రమైనటువంటి బాధకు లోను చేశారు అని కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ హుస్సేన్.